సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలండి. మనము విశ్వాస జీవితం గురించి దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన సంఘము ఆయనది. ఆ జీవం గల సంఘంలో జనులు ఎలాగా ప్రవర్తించాలో చెబుతూ తిమోతికి రాసిన పత్రికలో కూడా ఆ, ఓ మాట అంటారు. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది అని చెప్తారు. అందువల్ల ఆ సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలి అంటే అందులో ఒక విషయాన్ని చూస్తే విశ్వాసులు అయినప్పటికీ కూడా ఇంకా స్త్రీల మధ్యన కానీ లేకపోతే పురుషుల మధ్యన కానీ ఎవరైనా సరే కొండెములు చెప్పేవారుగా ఉండకూడదు. కొండెములు చెప్పేవారుగా ఉండకూడదు అంటే ఒక విషయము ఇక్కడ ఏదైనా సందర్భంలో జరగవచ్చు, అది తీసుకువెళ్ళి ఇంకొక చోటుకి మోసుకుపోయే అలవాటు ఉండకూడదు. అక్కడిదక్కడే మర్చిపోవాలి. ఏ సందర్భంలో జరిగిందో ఎలా జరిగిందో చెప్పగలిగితే స్పష్టంగా చెప్పండి. లేదా ఏ మాత్రము దానికి ఏమి చేర్చకుండా చెప్పాలి ఒకవేళ అవసరమైతే. అంతేగాని అక్కడ అట్లా జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఇలా గొడవలు ఆడుకున్నారు, వారి కుటుంబంలో ఇలాగా ఐక్యత లేదు, వారి కుటుంబంలో ధనం లేదు, వారు భేదవాళ్ళు, వాళ్ళు గడవ, ఇట్లా ఏ కొండాలు చెప్పడానికి వీలేదు విశ్వాసి. ఎందుకంటే తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడంలోనే ముఖ్యంగా అతను దృష్టి పెట్టాలి, ఆమె దృష్టి పెట్టాలి. అంతేగాని ఇతరుల విషయాలలోకి జోలిపోకూడదు. ఒకవేళ నిజంగా ఎవరైనా వచ్చి ఒక సహోదరు వచ్చి కొన్ని చెబుతుంది అనుకోండి, అమ్మ ఆ సహోదరు ఇట్లా ఉంది, ఆ సహోదరుడు ఇట్లా అన్నాడు, ఆ సహోదరుడు ఇట్లా అన్నాడు, ఈ సహోదరుడు ఇట్లా అన్నాడు అని చెప్పి ఎవరన్నా అంటే గనక, అక్క నా దగ్గర చెప్పవద్దు, అన్న నా దగ్గర చెప్పవద్దు దయచేసి, నేను చూస్తే కానీ నమ్మను. ఒకవేళ నాకు ఆ విషయాలు అవసరం లేదు, వాళ్ళ విషయాల్లో ఏదైనా జరగచ్చు, సందర్భానుసారంగా ఏ సంగతి అయినా జరుగుతూ ఉంటుంది కుటుంబాల్లో, అవి మనకెందుకు? నా ఆత్మీయ శక్తి కట్టుకోవడంలోనే నేను తనామునకలు అవుతున్నాను, నాకు ఆ సమయం సరిపోవట్లేదు, అందువల్ల నేను ఆ జోలికి పోను. ప్రభు ఆజ్ఞ ఇచ్చారు పైగా. ఎందుకంటే సంఘ పెద్ద ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు ఎక్కడి నుంచి 15వ వచనం నుంచి చదువుకుంటే తెలుస్తుంది. జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో చెప్తారు అక్కడ. అక్కడ సంఘ పెద్ద అయినా ఇంకోళ్ళైనా విశ్వాస అయినా కాపరైనా ఎలా ఉండాలో చెప్పుకుంటూ వచ్చాడు. కనుక నేను ఆ మాటలు వినను, నేను అవి మానుకున్నాను. పూర్వం అయితే అలా ఉన్నానేమో, ఇప్పుడు మానుకున్నాను అని చెప్తే వాళ్ళు మీకు చెప్పడం మానేస్తారు. ఇంకొకటి, చెప్పిన ఆ సాకు వినడం బుద్ధి మార్చుకోవాలి మనం. ఎవరన్నా చెప్తుంటే విని ఊరుకోవడమే, అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించుకొని ఊరుకోవడమే, దేవునికి అప్పగించడం. ఒకవేళ ఎవరిదైనా పొరపాటు ఉంటే, ప్రభువా ఇగో అతను పొరపాటుగా వ్యవహరిస్తున్నాడు, అతను ఒకవేళ ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ కొంచెం అపార్థం చేసుకుంటున్నారు, అందువల్ల అయ్యా వారిని నువ్వు క్షమించినట్లుగా నేను క్షమించడానికి కృప చూపించని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే మనం నెమ్మదిగా ఉండగలుగుతాం. ఎందుకంటే మన మనస్సు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. మన మనసు దోషారోపణ, నా మనస్సు, నా హృదయం నా మీద దోషారోపణ చేయకుండా చూసుకోమని కూడా 1వ యోహాను పత్రికలో ఉంది. కాబట్టి మన హృదయము దోషారోపణ మోపకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఈ యొక్క విషయాలు చదువుకుంటే మీకు తెలుస్తుంది బైబిల్ గ్రంథంలో. అందువల్ల మనం విశ్వాసం, దేవుని లేఖనాన్ని అనుసరిస్తున్న వాళ్ళం, దేవుని లేఖనాన్ని చేత పట్టుకునే వాళ్ళం. అందువల్ల అక్షరాల 100% 613 ఆజ్ఞలను మనం స్వీకరించి అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్.